పేదరాశి పెద్దమ్మ కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామముండేది. ఆ గ్రామంలో పేదరికంలో జీవించే ఒక వృద్ధ మహిళ ఉండేది. ఆమెను అందరూ ప్రేమతో పేదరాశి పెద్దమ్మ అని పిలిచేవారు. పెద్దమ్మ వద్ద ధనం లేకపోయినా ఆమె హృదయం మాత్రం ఎంతో విశాలంగా ఉండేది. ప్రతిరోజూ పెద్దమ్మ తెల్లవారుజామునే లేచి గ్రామదేవతకు దీపం వెలిగించి, అమ్మా, నా కడుపు కాదు, గ్రామం కడుపు నిండాలని ఆశీర్వదించు అని ప్రార్థించేది. పెద్దమ్మకున్నదంతా ఒక చిన్న మట్టి గుడిస, ఒక పాత గిన్నె, కొంచెం అన్నం మాత్రమే. అయినా ఎవరు ఆకలితో వస్తే ఆమె తన వాటా తగ్గించుకొని వారికి భోజనం పెట్టేది. ఒకరోజు గ్రామానికి ఓ ప్రయాణికుడు వచ్చాడు. అతడు బాగా ఆకలితో అలసిపోయే ఉండాడు. అమ్మా, కొంచెం నీళ్లు లేదా అన్నమిస్తావా అని అడిగాడు. పెద్దమ్మ తన దగ్గర ఉన్న చివరి ముద్దను కూడా అతనికిచ్చింది. ఆ ప్రయాణికుడు తృప్తిగా తిని ఆశీర్వదించాడు. అప్పుడే ఆశ్చర్యం జరిగింది. ఆ ప్రయాణికుడు మాయమై ఆ స్థానంలో గ్రామదేవత ప్రత్యక్షమైంది. దేవత చిరునవ్వుతో ఇలా చెప్పింది: పెద్దమ్మా, నీ త్యాగం, దయ నాకెంతో నచ్చాయి. నీవు పేదరాశి అయినా నీ మనసు బంగారం. ఇకపై ఈ గ్రామం ఎప్పుడూ పేదరికం చూడదు. ఆ రోజునుంచి గ్రామంలో పంటలు బాగా పండాయి, వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. పెద్దమ్మ గుడిసె వద్ద దేవాలయం నిర్మించబడింది.